ఫ్రెండ్స్, మనం జిఎస్టీ గురించి మాట్లాడుకుంటున్నాం. యూనిట్ 3లో సర్వీస్ ట్యాక్స్ అనే అంశం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటాం. టుడే ఐ వాంటెడ్ టు డిస్కస్ అబౌట్ సర్వీస్ ట్యాక్స్ ఇన్ జిఎస్టీ థర్డ్ యూనిట్. సో కమింగ్ టు ద సర్వీస్ ట్యాక్స్, మనం మార్నింగ్ని అంటే ఇన్ ద సెన్స్ మనం ఫస్ట్ థర్డ్ యూనిట్లో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 ఈ 4 క్లాసుల్లోనూ ఏ టైంలో కూడా సర్వీస్ ట్యాక్స్ గురించి మాట్లాడుకోలేదు. డైరెక్ట్ ట్యాక్సెస్ కావచ్చు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కావచ్చు, సెస్ ఈ వీటన్నిటి గురించి ఏవేవో మాట్లాడుకున్నాను తప్ప సర్వీస్ ట్యాక్స్ అనే అంశము సెపరేట్గా ఒక 20 మినిట్స్ డిస్కస్ చేయాలి కాబట్టి ఒక 1 అవర్ వాటి గురించి నేను టచ్ చేయకుండానే 4 క్లాసెస్ని ముగించాను. ఈ 5th క్లాస్లో అంటే ఈ అవర్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే సర్వీస్ ట్యాక్స్, దేన్ని సర్వీస్ పిలుస్తారు, అసలు ఎటువంటి సర్వీసులు భారతదేశంలో అవైలబుల్గా ఉన్నాయి, ఏ ఏ సర్వీసుల ద్వారా ఎంతెంత ట్యాక్స్ పడుతోంది, లేదా ఒక సర్వీస్కి ఏదైనా ఎగ్జామ్షన్స్ ఉన్నాయా, సర్వీస్ అంటే ఏంటి, వాట్ ఈజ్ సర్వీస్, అండ్ క్లారిఫికేషన్ ఆఫ్ సర్వీసెస్, క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వీసెస్, వాట్ ట్యాక్సెస్ ఇంపోజ్డ్ ఆన్ సర్వీసెస్, what services are exempted from the taxes. In this session we have to discuss. Well, coming to the సర్వీస్ అంటే వాడు ఏం చెప్పాడంటే, బ్యాంకుకి వెళ్ళారు మీరు. బ్యాంకుకి వెళ్ళినప్పుడు బ్యాంకులో మీకు సిస్టమ్ ఇచ్చేసి నువ్వు ఎంత డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నావు, 10,000 కదా, ఈ 10,000 అందులో ఒక డెస్క్ లాంటిది పెట్టి ఆ డెస్క్లో పాడేసి మీరే సిస్టంలో మీ అకౌంట్లో 10,000 క్రెడిటెడ్ అని రాసేసుకుని వెళ్ళిపోండి అన్నారనుకోండి. మీరు ఎంత రాసుకుంటారు బ్యాంకుకి వెళ్ళినప్పుడు అలా చేస్తే? అక్కడ 10,000 అందులో పాడేసి ₹1,00,000 మీ అకౌంట్లో కొట్టుకుంటారా లేదా? సో అంటే మనకి మన సర్వీస్ చేయడానికి, అంటే బ్యాంకులో మన యొక్క యాక్టివిటీస్ని చూడడానికి ఒక పర్సన్ ఉంటాడు, వాడు చేసేది సర్వీస్. డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ చేసేది సర్వీస్. లాయర్ ఉన్నాడు, లాయర్ చేసేది సర్వీస్. అక్కడ అతను చేసిన ఏ వస్తువు అంటే ఆ సర్వీసు ట్యాంజిబుల్ కాదు, అంటే కనిపించదు. ట్యాంజిబుల్ ప్రొడక్ట్స్, ఇంటాంజిబుల్ ప్రొడక్ట్స్ అని ఉంటాయి. ట్యాంజిబుల్ అంటే కనిపించే వస్తువులు. అంటే ఇక్కడ మనం ఎలా మాట్లాడుకోవాలి, ట్యాంజిబుల్ అంటే కనిపించే వస్తువులు. ఒక వాటర్ బాటిల్ అవ్వచ్చు, ఒక బకెట్ అవ్వచ్చు, సోప్ అవ్వచ్చు, పేస్ట్ అవ్వచ్చు, అవన్నీ ట్యాంజిబుల్. బట్ లాయర్ మనకి ఇచ్చినటువంటి కౌన్సిలింగ్, టీచర్ నీకు చెప్పేటువంటి పాఠము, డాక్టర్ నీకు ఇచ్చేటువంటి కౌన్సిలింగు, కొన్ని మాత్రమే చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్ కింద. ఇవన్నీ ఇంటాంజిబుల్ సర్వీసెస్, అంటే ఇంటాంజిబుల్ ప్రొడక్ట్స్ అని కూడా పిలవచ్చు మనం. సో ఇక్కడ వాడు డెఫినేషన్ ఏమి ఇచ్చాడు చూడండి. సేవా పన్ను అనేది కొన్ని సేవా లావాదేవీలపై సర్వీస్ ప్రొవైడర్ల నుంచి ప్రభుత్వం విధించే పన్ను, కానీ వాస్తవానికి ఇది వినియోగదారులకు భరిస్తారు. ఇది పరోక్ష పన్ను కింద వర్గీకరించబడింది. దీని చట్టం ఏంటంటే 1994 ప్రకారం దీన్ని తీసుకొస్తారు. సర్వీస్ ట్యాక్స్ ఈజ్ ఎ ట్యాక్స్ లెవీడ్ బై ద గవర్నమెంట్ ఆన్ సర్వీసెస్ ప్రొవైడెడ్ ఆన్ సర్టెన్ సర్వీసెస్ ట్రాన్సాక్షన్స్ బట్ ఈజ్ యాక్చువల్లీ borne by the customers. It is categorized under indirect tax. The same ట్యాక్స్ని ఎలాగంటే 1994 సెక్షన్ ఫైనాన్స్ యాక్ట్ కింద తీసుకురావడం జరిగింది. రాయకు. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశంలో ఇండైరెక్ట్ డ్యూటీస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ పన్నులను విధించేటువంటి ప్రక్రియను కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది, కొన్నిటికి స్టేట్ గవర్నమెంట్ కూడా బాధ్యత వహిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయే అంశం ఏంటంటే ఈ లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ ఇండియా. ఈ భారతదేశంలో ఎటువంటి సేవలు ఉన్నాయి, అంటే ఎటువంటి సేవలు అవైలబుల్గా ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ ఇండియా. సర్వీస్ గురించి మాట్లాడుకున్నాం, అది ఇంటాంజిబుల్ అన్నాము. సో ఏ సర్వీసెస్ ఇంటాంజిబుల్ అంటే ట్రావెలింగ్ సంస్థలు. ఇప్పుడు మీరు ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తున్నారు, అక్కడ డ్రైవర్ లేకుండా మీకు వెహికల్ ఇచ్చేస్తే కుదురుతుందా? ఆ డ్రైవర్ డ్రైవింగ్ చేస్తాడు, ఆ డ్రైవింగ్ చేసినప్పుడు అతను చేసే సర్వీస్ వల్లనే మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి డెస్టినేషన్కి రీచ్ అవుతున్నాం.
ఓకే. అలానే మనకి దారిలో టైర్ పంచర్ అవుతుంది, గాలి పెడతాడు ఒకడు, గాలి కనబడట్లేదు కదా నేను డబ్బులు ఇవ్వనంటే, టైర్ పంచర్ వేసినందుకు ఇవ్వాలి, అందులో టైర్లో గాలి నింపినందుకు అతనికి ఇవ్వాలి. అవునా కదా? గాలి కనబడుతున్నాయా? కనబడ అలాగే రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వేస్ బోల్డ్ అంత సర్వీస్ చేస్తుంది మనకి. ఏంటి, 50 రూపాయలకి ఇక్కడి నుంచి విశాఖపట్నం కానీ, 50 రూపాయలకి ఇక్కడి నుంచి రాజమండ్రి నుంచి విజయవాడ కానీ తీసుకెళ్తోంది ప్యాసింజర్ సర్వీస్లో. మరి నువ్వు 50 రూపాయలు పెట్టి ట్యాక్సీలు వెళ్ళగలవా? 50 రూపాయలు పెట్టి బస్సులు వెళ్ళగలవా? అంటే చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ నీకు ఇస్తుందా సర్వీసు? పోనీ అలాగని ప్రతి 50 మందికి ఒక డ్రైవర్ని పెడుతుందా? కాదు. కనీసం ఒక 1500, 2000 మందికి ఒక డ్రైవర్ని, ఒక గూడ్స్ గార్డ్ని పెట్టి, కొన్ని కోచెస్ని మెయింటైన్ చేసి, కొంత ఎలక్ట్రిసిటీని వాడుకుని, దాని నుంచి వాళ్ళు కొంత ఆదాయం గణించి నీకు తక్కువలో నీకు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. సో ఈ సౌకర్యం కల్పించడం అనేటువంటిదే సర్వీస్. తర్వాత టెలికమ్యూనికేషన్. నువ్వు ఇక్కడ నుంచి సరదాగా మీ ఫ్రెండ్కి, మీ మదర్కి, మీ ఫాదర్కి, లేకపోతే ఇంకెవరికో ఫోన్ చేస్తావు. వాళ్ళు నీట్గా మాట్లాడుతున్నారు, నీకు వినబడుతుంది అంటే మరి కమ్యూనికేషన్ ఎట్లా నడుస్తుంది ఇద్దరి మధ్యలోనూ? నాకేం కనిపించట్లేదు కదా, నాకేం వైర్ ఇవ్వలేదు కదా, లేకపోతే నాకు పర్టికులర్గా ఎవరిక్కడి నుంచి పరిగెట్టుకెళ్ళి నేను చెప్పింది మా నాన్నగారి చెవిలో చెప్పట్లేదు కదా, మరి నేను ఎలా ఇవ్వగలను అంటే అది ఇంటాంజిబుల్ సర్వీస్. వాళ్ళు ప్రొవైడ్ చేసే నెట్వర్క్ ఏరియాస్, లేకపోతే కెపాసిటీ ఆఫ్ ఈ పోల్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటాంజిబుల్ సర్వీసెస్. అలాగే కన్సల్టెంట్స్ ఉంటారు కొంతమంది. ఏమంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పెడతారు, దాంట్లో పెట్టండి, లేదా ఒక ల్యాండ్ కొంటే పలానా చోట కొనండి, తక్కువగా ఉంది, లేకపోతే ఒక కారు ఉంది, ఆ సెకండ్ హ్యాండ్ కార్ అండి, అది కొంటే బాగుంటుందండి, చాలా బాగా వాడాడండి ఓనరు, ఇలా చెప్తారు. అవన్నీ కూడా కన్సల్టెన్సీకి వస్తాయి. వాడికి మనం డబ్బులు కడతాం, మరి డబ్బులు కనబడుతున్నాయి కదా అంటే వాడు నీకు చెప్పిన సలహా కనిపించట్లేదు అంటే అది కూడా ఇంటాంజిబుల్ సర్వీసెస్. ఆర్కిటెక్ట్ అంటే బొమ్మలు గీసేవాడని కాదు, ఆర్కిటెక్చర్ ఉంటాడు. మనకు ఒక ఫ్రంట్ ఉంటుంది, ఎలివేషన్స్, బిల్డింగ్ యొక్క రూపురేఖలను దిద్దేవాడు ఆర్కిటెక్చర్ అంటాడు. వాడు చేసే సేవలు కూడా సర్వీస్ కిందకే వస్తాయి. అలానే కళాశాలలు, విద్యాలయాలు మరియు పాఠశాలలు, ఇవన్నీ కూడా ఇప్పుడు మన కాలేజ్ ఉంది, అది సర్వీస్ ఇస్తుంది మీకు. ఏంటంటే మీరు చదువుకుందాం అనుకుంటే వాళ్ళు మీకు ఒక చోట కూర్చోబెట్టి చదువుని నేర్పుతున్నారు అంటే అదొక సర్వీస్. ఈవెన్ స్కూల్స్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, యూనివర్సిటీస్ ఆర్ ఆల్సో ప్రొవైడింగ్ సర్వీస్ టు ద స్టూడెంట్స్ హూ ఆర్ విల్లింగ్ టు స్టడీ దట్ పర్టికులర్ కోర్స్. నీకు ఏది పడితే అది నేర్పట్లేదు కదా, నువ్వు ఒక కోర్సుని ఎంచుకున్న తర్వాత దట్ పర్టికులర్ కోర్సులో నీకు నిష్ణాతులు అయ్యే వరకు ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఇది కూడా ఇదే. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అని ఉంటాయి. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అంటే మన క్లాస్లోనే ఒక 4 స్టూడెంట్స్ని తీసుకున్నాం అనుకోండి, ఒక అతన్ని చూపించగానే అతను మంచివాడు, బుద్ధిమంతుడు, అతనికి 100 రూపాయలు ఇస్తే 110 రూపాయలు మనకు తిరిగి ఇస్తాడు అంటారు. అదొక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇచ్చిన ఒక రేటింగ్. అలా కాకుండా నాకు ఇచ్చారనుకోండి మీరు 100 రూపాయలు, నేను అందులో 80 రూపాయలు ఇచ్చినందుకు మీకు తిరిగి మిగతా 20 రూపాయలు నేను ఇవ్వలేనమ్మా ఏమనుకోకుండా అన్నాను అనుకోండి, నా క్రెడిట్ రేటింగ్ అనేది 0. దీని గురించి ఇన్డెప్త్ మళ్ళీ నేను మీకు కాలేజ్లో ఆఫ్లైన్ క్లాసెస్లో చెప్తాను. మళ్ళీ బ్రాడ్కాస్టింగ్ సేవలు అంటే టెలివిజన్ సర్వీసెస్. ఈ టెలివిజన్ సర్వీసెస్ మనకి ఇక్కడ డిష్ బొట్ వచ్చింది, మనకి ఎక్కడో సర్వీస్ శాటిలైట్ ద్వారా జరుగుతుంది, అలాగని మనం వదిలేస్తామా? లేదు. బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ అన్నిటికీ కూడా ట్యాక్స్ ఉంటుంది, ట్యాక్స్ కిందకే వస్తాయి. ఆ ట్యాక్స్ని మనం కడితేనే, ట్యాక్స్ ఇన్ ద సెన్స్ రీఛార్జ్ చేసుకునేటప్పుడే, మీరు ఎవరైనా సన్ డైరెక్ట్ కానీ, టాటా స్కై కానీ ఉందనుకోండి, ఆ యాప్లో మనం రీఛార్జ్ చేసుకునేటప్పుడు అమౌంట్ వాడికి వెళ్ళేది కంపెనీకి 168 రూపాయలే, కానీ దాని మీద ట్యాక్స్ 48 రూపాయల నుంచి 65 రూపాయల వరకు ట్యాక్స్ పడుతుంది. అంటే మనం ఆ సర్వీస్ మనం తీసుకునేసరికి 1 మంత్ 250 రూపీస్ ట్యాక్స్ పడుతుంది. అంటే లగ్జరీ కిందకు పోతుంది టీవీ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ అన్నీ. మళ్ళీ మాకు టీవీలో 2 ఉన్నాయి. కేబుల్ నెట్వర్క్కి ట్యాక్స్ తక్కువ, శాటిలైట్ ద్వారా వచ్చేటువంటి టీవీ రిలేస్కి అన్నిటికీ కూడా ఎక్కువ బ్రాడ్కాస్టింగ్కి. ఓకేనా? ఆ తర్వాత ఇంకొక సేవ తీసుకున్నట్లయితే మనం మార్కెట్ రీసెర్చెస్ ఉంటారు. మార్కెట్ రీసెర్చెస్ అని ఎవరిని పిలుస్తారంటే ఈ 5paisa.com, sharecan.com కొన్ని ఉన్నాయి. మనం కొన్ని షేర్లు కొనాలన్నా, అమ్మాలన్నా ఒక చోటకి వెళ్తాము. ఒక ఆ పర్టికులర్ షేర్ ఏది కొంటే వాల్యూ ఎక్కువ పెరుగుతుంది, లేకపోతే కొన్ని 10 సంవత్సరాల పాటు ఒక షేర్ని అక్కడ వదిలేస్తే ఆ షేర్కి వాల్యూ ఎంత పెరగచ్చు, తగ్గచ్చు, వీటన్ని అంశాల మీద ఒక విశ్లేషకుడు ఉంటాడు, అంటే ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు. ఆ ఎక్స్పర్ట్కి మనం జస్ట్ 1% కమిషను, 2% కమిషను ఇచ్చి మనం అతని యొక్క సర్వీసెస్ని మనం వాడుకుంటూ ఉంటాం.
తర్వాత బ్యాంకింగ్ అండ్ అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్. బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సర్వీసెస్. బ్యాంకింగ్ ఏంటి? బ్యాంకుల గురించి ఇందాక మీకు ఇంట్రొడక్షన్ టైంలో చెప్పాను. బ్యాంక్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సర్వీస్ ఏజెంట్ కనుక మనకి లేకపోతే, అంటే వాడు ఎవడో క్యాషియరో, లేకపోతే హెడ్ క్లర్కో, మామూలు జూనియర్ క్లర్కో, టైపిస్టో, బుక్ మెయింటైన్ చేసే బుక్ కీపరో, స్కావెంజరో, మేనేజరో ఎవడో లేకపోతే వ్యవస్థ మొత్తం చిన్నభిన్నం అయిపోతుంది. ఆ వ్యవస్థ చిన్నభిన్నం అవ్వకుండా కాపాడుతూ మన యొక్క అవసరాలని వాడు తీర్చేటువంటి వాడిని కూడా బ్యాంకింగ్ సర్వీసెస్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళని కూడా పిలవచ్చు. దాన్ని కూడా సర్వీసెస్ కిందకి తీసుకురావచ్చు. కార్గో అండ్ షిప్పింగ్. ఇప్పుడు మనకి ఎస్ఆర్ఎంటీ వాడు ఉన్నాడు, అలానే కార్గోస్, ఇండియన్ ఫ్లైట్కి వేసేటువంటి కార్గోస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టర్ కిందకి వస్తాయి. దోస్ ఆర్ కమ్స్ అండర్ ద సర్వీస్ సెక్టర్ విచ్ ప్రొవైడ్స్ ద ఎక్స్పోర్ట్స్ అండ్ కార్గో అండ్ షిప్పింగ్ యాక్టివిటీస్ ఆల్ ఓవర్ ఇండియా. And another thing is banking financial services. If I went to any bank, that particular manager and a head clerk and junior clerk are very necessary to maintain the banking activities properly. Simply they are providing service to us and they are maintaining bank books to the bank authorities. So they are giving services, they are providing service to the customers with the interest of service charges. ఓకే. తర్వాత సర్వీస్ ఛార్జెస్ అనేది మీకు బ్యాంక్లో పడతాయా పడవా? మరి పడతాయండి. మీ డెబిట్ కార్డ్కి మెయింటైన్ చేస్తే ఇయర్లీ 170 రూపీస్, 100 నుంచి 170 రూపీస్ పడుతుంది. బ్యాంకింగ్ ఛార్జెస్ అంటే మనం ఏదైనా బ్యాంక్ రూల్ని వైలేట్ చేస్తే బీభత్సమైన వైలేషన్ ఛార్జెస్, అంటే ఆ బ్రేక్ చేసినందుకు రూల్ని బ్యాంక్ ఛార్జెస్ అనేటువంటిది ఎక్కువగా పడతాయి. అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ యూనిట్స్ ఆర్ వెరీ మేజర్ రిసోర్స్ టు ద సర్వీసెస్. ఇక్కడ కార్గో తీసుకున్నా సరే, లేకపోతే షిప్ యార్డ్స్ తీసుకున్నా, విమానయానం తీసుకున్నా, రైల్వేస్ తీసుకున్నా, ట్రాన్స్పోర్ట్, ఏపీఎస్ బస్ ట్రాన్స్పోర్ట్ తీసుకున్నా, కార్మికులు అనేవాళ్ళు ఉంటారు కదా, రెడ్ షర్ట్ వేసుకొని ఎక్కువగా ఉంటారు. మేడే రోజున అందరూ బయటకు వస్తారు. అలాంటి కార్మికులు ఎగుమతి దిగుమతుల్లో సర్వీస్ చేయడం ద్వారానే మనం ఎక్కువగా ఎగుమతి దిగుమతుల ద్వారా వచ్చే సుంకాన్ని పొందగలుగుతున్నాం. అలాగే హాస్పిటల్స్, హెల్త్ కేర్ సర్వీసెస్. హాస్పిటల్స్ కంప్లీట్లీ కమ్స్ అండర్ ద సర్వీస్. ఎందుకోసం హాస్పిటల్స్ సర్వీస్ కిందకు వస్తాయంటే, సర్వీస్ చేసే ప్రతి ఒక్కడు మెయింటైన్ చేయవలసింది హాస్పిటల్లో మనం వెళ్ళినప్పుడు డాక్టర్ ఏమి నీతో మాట్లాడకుండా, సార్ నాకు ఇలా జ్వరం వచ్చింది అనగానే ఇలా మాత్రలు రాసి పంపించేశాడు అనుకోండి, నీకు జ్వరం తగ్గదు. మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాను. ఆ డాక్టర్ మెడిసిన్ ఏం రాయకుండా, జ్వరమే కదమ్మా, ఇది 2 రోజులు ఉంటుంది, ఇంతకన్నా ఎక్కువ రోజులు ఉండదు, ఒకవేళ నిజంగా 3 రోజులు దాటి ఉంటే కనుక ఈ ట్యాబ్లెట్ వేసుకొని ఒక ట్యాబ్లెట్ ఇస్తాడు. వాడు మాట్లాడే మాటలకి మనకి జ్వరం తగ్గిపోతుంది. ఈవెన్ ఎనీ డిసీజ్ కూడా తగ్గడానికి ఆస్కారం. సో అంటే డాక్టర్ ఈజ్ ప్రొవైడింగ్ సర్వీస్. ఓకే. అలాగే హాస్పిటల్లో నర్స్ ఉందనుకోండి, విసుక్కుంటూ ఇంజక్షన్ చేసింది అనుకోండి, నొప్పి పుడుతుంది. విసుక్కోకుండా స్మూత్గా మీతో మాట్లాడి హ్యాపీగా చూస్తూ అక్క చెల్లిలాగా చేస్తుంది అనుకోండి, చక్కగా మీకు కూడా హాస్పిటల్ని కూడా ఎక్కువ సర్వీస్ తీసుకుంటాం. టెలిగ్రామ్స్ అంటే ఇప్పుడు మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ మొత్తం సర్వీస్ మీదే బేస్ అయి ఉంటుంది. అట్లానే మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ మనం రాస్తాం బ్యాలెన్స్ షీట్లో. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అన్నీ రాస్తాం. రిపేర్స్ మెయింటెనెన్స్ అంటే అక్కడ వస్తువే అలాగే ఉంటుంది, ఆ వస్తువే ఉంటుంది. ఇప్పుడు మన కారు ఉంది, ఫ్రంట్ బంపర్ బద్దలైపోయింది, అక్కడ నెక్స్ట్ వచ్చేది అదే బంపర్ని రిపేర్ చేస్తారు, కానీ రిపేర్ చేయడానికి 2000-3000 ఛార్జ్ చేస్తాడు. అది కూడా సర్వీస్ కిందకి వస్తుంది. అక్కడ బంపర్ బాగుపడుతుంది, కానీ మరి నీ పాత బంపరే కదా, లేకపోతే నీ పాత కిటికీయే కదా, నీ పాత వాల్లే కదా, దానికి ప్లాస్టింగ్ కూడా ప్లాస్టింగ్ చేశాడు, పెయింటింగ్ పోతే పెయింటింగ్ వేశాడు, నీ పాత కుర్చీయే కదా, దానికి నీట్గా ఏదో వైర్ వెళ్ళాడు. సో ఇక్కడ వస్తువు మారకుండా దాని రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కింద చేసే సర్వీసెస్ అన్నింటిని కూడా సర్వీస్ కింద తీసుకోవచ్చు. స్టోరేజ్ అండ్ వేర్ హౌసెస్ అంటే ఈ గిడ్డంగులు అంటాం చూడండి, మనం ఎక్కువగా మనకి సిడబ్ల్యూసి వాళ్ళు మెయింటైన్ చేస్తారు, ఇలాంటి వాటిలో స్టోరేజ్ వాటిని. రీటైల్ స్టోర్స్ వీటిని కూడా తీసుకోవచ్చు. అలాగే రీటైల్ దుకాణాలు, కిరాణా కొట్టు నడుపుతున్నాడు అనుకోండి, అది కూడా సర్వీసే. తర్వాత ప్యాకేజ్ చేసడం అనుకోండి, అది సర్వీసే. వస్తువుల రవాణా, అది సర్వీసే. కేబుల్ ఆపరేటర్లు వాళ్ళు చేసే సర్వీసే. విమానయానం, అది సర్వీసే.
బ్యూటీ పార్లర్స్ ఉన్నాయి. ఆవిడ మనకి చక్కగా బ్యూటీషియన్ చేసే ప్రతి యాక్టివిటీ, బార్బర్ చేసే ప్రతి యాక్టివిటీ కూడా సర్వీసే. ఆ సర్వీస్కి మనం కొంచెం ఇస్తాం ఛార్జెస్, అంతే, ఎక్కువ ఇవ్వం. అండ్ డ్రై క్లీనింగ్ వాళ్ళు చేసేది సర్వీసే. ఆ తర్వాత బీమా అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చేసేది సర్వీసే. పాస్పోర్ట్ ఆఫీసర్ చేసే సర్వీసు, స్టాక్ బ్రోకర్స్ చేసే సర్వీసు. తర్వాత ఇమిగ్రేషన్ అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి పోవడానికి చేసేటువంటి యాక్టివిటీస్ ఇమిగ్రేషన్ సర్వీసెస్. తర్వాత చార్టెడ్ అకౌంటెంట్ చేసేది సర్వీసెసే. ఓకే. తర్వాత పర్యాటక సేవలు. పర్యాటక రంగం అంటే మనం ఇక్కడ నుంచి అరకు వెళ్ళాం అనుకోండి, అక్కడ ఎక్కడ ఉండాలో తెలియకపోతే పర్యాటక శాఖను సంప్రదిస్తే వాళ్ళు ఇచ్చేటువంటిది సర్వీసే. సో వీటిలన్నింటినీ సర్వీసెస్లోకి తీసుకుంటాం. ఇప్పుడు దీనికి జిఎస్టీకి లింక్ పెట్టినట్టయితే, అంటే దీనికి జిఎస్టీకి మనం మెర్జ్ చేసినట్టయితే ఎలాగా మ్యాచ్ చేయగలము అన్నది చూసినట్టయితే, ఫుడ్ని జిఎస్టీ నుంచి మినహాయించారు. అంటే కూరగాయలు కానీ, మాంసం కానీ, చేపలు కానీ, బంగాళదుంపలు కానీ, కొబ్బరి కానీ, ఆకులు కానీ, బెల్లం కానీ, కాఫీ, టీ, బీన్స్, వాటికి జిఎస్టీ లేదు. దేనికి జిఎస్టీ లేదు? కాఫీకి మరి కొంటే ఇన్క్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని జిఎస్టీ పడుతుంది కదా అని అడిగారు అనుకోండి మీరు. కాఫీ లీవ్స్కి ఉండదండి. కాఫీ అంటే కాఫీ నట్స్ వస్తాయి కదా, కాఫీ నట్స్ కానీ టీ నట్స్ కానీ ఉండదు. దాన్ని కట్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తే మళ్ళీ ట్యాక్స్. కట్ చేయకుండా రా మెటీరియల్ కింద కాఫీని దిగుమతి చేసుకుంటే ట్యాక్స్ ఉండదు. సో అది లాజిక్. బంగాళదుంపని నీకు బంగాళదుంప పళంగా అమ్మితే ట్యాక్స్ ఉండదు. బంగాళదుంపని మళ్ళీ పై చెక్కు తీసి నీట్గా దాన్ని లేసెస్ కింద వేసి, ఆ లేసెస్ని మళ్ళీ ఆయిల్లో వేయించి ఫ్రై చేసి దాని మీద మీకు సాల్ట్ పెప్పర్ వేసి ప్యాక్ చేసి ఇస్తే ట్యాక్స్. రా బంగాళదుంప కొనుక్కుంటే, రా అంటే బంగాళదుంప ఏమీ చేయకుండా అలా డైరెక్ట్గా కొనుక్కుంటే కనుక వెజిటబుల్స్లో దాని మీద ట్యాక్స్ ఉండదు. సో అలా చిన్న చిన్న వాటి మీద ట్యాక్స్ పడుతూ ఉంటుంది, తగ్గుతుంది. ముడి సరుకులు అంటే పట్టు చీరలు వేయాలనుకోండి, పట్టు అవసరం. అలానే జనపనార అండ్ సెన్స్ జూట్ అవసరం. ఖాదీ బట్టలు కావాలనుకోండి, ఇది అవసరం, కాటన్ అవసరం. సో కోల్ వాటి మీద కూడా ట్యాక్స్ లేదండి. అలానే వ్యవసాయ ఉపకరణాలు ఉంటాయి కదా, అంటే చేతి వృత్తిలో పనివారు ఉపయోగించే వ్యవసాయ పరికరాలు ఉంటాయి కదా, వాటి మీద కూడా ట్యాక్స్ లేదండి. అలానే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద కూడా ట్యాక్స్ లేదండి. అలానే మన ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా, వినికిడి పరికరాలు, అంటే చెవుడు వచ్చిన వాళ్ళకి మనం పెట్టుకుంటాం, ఆ ఇయర్ ఫోన్స్ కాదు. చెవుడు వచ్చిన వాళ్ళకి యూజ్ చేసేటువంటి ఈ చెవిలో పెట్టుకునే బడ్స్ ఉంటాయి, వాళ్ళు పెట్టుకునేటువంటి మిషన్స్ ఉంటాయి, వాటి మీద ట్యాక్స్ ఉండదండి. ఇలాగా వాటి మీద ట్యాక్స్ ఉండదు. తర్వాత కొన్ని గర్భనిరోధక మాత్రల మీద ట్యాక్స్ ఉండదండి. బ్లడ్ బ్యాంక్స్ మెయింటైన్ చేస్తారు, బ్లడ్ మీద ట్యాక్స్ ఉండదండి. ఇప్పుడు ఎవరికైతే చిల్డ్రన్ ఉంటారో వాళ్ళకి వేసేటువంటి టీకాల మీద ట్యాక్స్ ఉండదండి. సేంద్రియ ఎరువులు ఉంటాయి కదా, ఇప్పుడు అందరూ సేంద్రియ పంటలు లేకపోతే తయారు చేస్తున్నారు కదా, వాటి మీద ట్యాక్స్ ఉండదండి. మట్టి కుండల మీద ట్యాక్స్ ఉండదండి. తేనెటీగలు పెట్టేటువంటి తేనె మీద ట్యాక్స్ ఉండదండి. తర్వాత పుస్తకాల మీద ట్యాక్స్ ఉండదండి. వార్తాపత్రికల మీద ట్యాక్స్ ఉండదు. గాలిపటాల మీద కూడా ట్యాక్స్ ఉండదండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పూజా వస్తువుల మీద కూడా ట్యాక్స్ ఉండదు. సో ప్రస్తుతానికి జిఎస్టీ నుంచి యాడ్ చేశారు, కానీ మినహాయింపు కొన్ని సంవత్సరాల పాటు ఇచ్చారు. ఆ తర్వాత ఎక్కువగా పూజా సామాగ్రి కొంటున్నారు అనుకోండి, పూజా సామాగ్రిని ట్యాక్స్ కింద తీసుకురావచ్చు. ఓకే. తర్వాత టీకాలు ఎక్కువ మంది వాడుతున్నారు, టీకాలను కూడా ట్యాక్స్ కింద తీసుకురావచ్చు. ఇవన్నీ కూడా జిఎస్టీ జాబితా నుంచి సేకరించినవి. సో మళ్ళీ జిఎస్టీ కౌన్సిల్ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని మేబీ పెట్టచ్చు సర్వీస్ని, ట్యాక్స్లో పెట్టకపోవచ్చు. ఇట్స్ ఆల్ డిపెండెడ్ ఆన్ ద గవర్నమెంట్ ఇష్యూ. బట్ ఓన్లీ థింగ్ ఈజ్, ఇప్పుడున్న జిఎస్టీ కౌన్సిల్ దగ్గర ఉన్న వెబ్సైట్ నుంచి తీసుకున్న ఆధారంగా సర్వీస్ అంటే ఏంటి, సర్వీస్లో ఉన్న వస్తువులు ఏంటి, దాని నుంచి ఎగ్జామ్టెడ్ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి మాత్రమే ఇది చేసుకున్నానండి. తర్వాత ఎగ్జామ్టెడ్ సర్వీసెస్ ఇన్ జిఎస్టీ లిస్ట్ చూసుకున్నట్లయితే మనం ట్రాన్స్పోర్టేషన్ ఫర్ ద ఇండివిజువల్ పబ్లిక్, ఓకే, మోటార్ క్యాబ్స్, ఆటో రిక్షాకి ఉండదండి జిఎస్టీ. అలానే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్కి, వస్తువులకి, వాటికి జిఎస్టీ ఉండదండి. తర్వాత ఏదైతే ట్రాన్స్పోర్టేషన్లో 1,500 రూపాయలు తక్కువ ఛార్జెస్ విధించేటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉంటుందో అక్కడ జిఎస్టీ పడదండి. అలానే గవర్నమెంట్ డిప్లొమాటిక్ సర్వీసెస్, ఫారెన్ డిప్లొమాటిక్ సర్వీసెస్ అంటే మనకి ఎక్కువగా ఫారెన్ వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది, డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అని ఉంటుంది. ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ చేయించుకునేటప్పుడు వాళ్ళకి సర్వీస్ ఛార్జెస్ ఉండవండి. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఏదైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో దాని మీద కూడా
సరే జిఎస్టీ ఉండదండి. సర్వీస్ ప్రొవైడ్ చేసేటువంటి యూనియన్ టెరిటరీస్ విధించేటువంటి ట్యాక్సెస్ కూడా తగ్గుతాయి. వీటి గురించి హెల్త్ కేర్ యూనిట్స్ గురించి కూడా మినహాయింపు ఉంది అని చెప్పడం జరిగింది. ఇది కంప్లీట్గా యూనిట్ 3లో మనం నేర్చుకున్నది ట్యాక్సెస్, డ్యూటీస్, తర్వాత టొబాకో ప్రొడక్ట్స్ అండ్ ట్యాక్స్ రైట్స్, ఆల్కహాల్ ట్యాక్స్ రైట్స్, తర్వాత ఏదైతే జిఎస్టీ నుంచి సజ్యూమ్ చేశారో సజ్యూమ్డ్ ట్యాక్సెస్, తర్వాత ఎగ్జెంప్టెడ్ గూడ్స్ ఫ్రమ్ ద ట్యాక్సెస్. ఈ ఫైనల్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్ ఏం చేసుకున్నాం అంటే టొబాకో ప్రొడక్ట్స్ గురించి కూడా నేర్చుకున్నాము. ఈ సర్వీసెస్ గురించి కూడా నేర్చుకున్నాం. దీంతో థర్డ్ యూనిట్ కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్సీ. ఆల్ ద బెస్ట్.